నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత. సో ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి నిమిషం కూడా ఒక సంచలనమైన ట్విస్ట్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి కొత్త రాజకీయంగా ఏర్పడిన, కొత్త పొత్తుగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్యమైన సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు రాకపోవడం, హాజరవకపోవడం అనేక విధాలైన చర్చలకు దారితీసే క్రమంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడైతే ఈ యొక్క ముఖ్యమైన సమావేశానికి డుమ్మగొట్టడం అయితే ప్రస్తుతానికి జరిగింది. దీనికి సంబంధించి అనేకమైన విషయాలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ముఖ్యంగా ఏంటంటే సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై జరిగే ముఖ్యమైన సమావేశానికి దగ్గుపాటి పురంధేశ్వరి ఎందుకు రాలేదు అసలు అంటే నిన్న మొన్నటి వరకు కూడాను ఆవిడ ఇదే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ తీరా పొత్తు కుదిరే సమయానికి దగ్గుబాటి పురంధేశ్వరి ఎందుకు రాలేదు? కేంద్ర స్థాయి నేతలు, కేంద్ర మంత్రి కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. అట్లాగే ఒక పక్క కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. అట్లాగే ఈరోజు ఉదయం ఏదైతే నోవాటెల్లో ప్రధాని మోదీ వర్చువల్గా కార్యక్రమాన్ని ప్రారంభించారు, దానికి హాజరైన దగ్గుబాటి పురంధేశ్వరి ఎందుకు ఈ యొక్క ముఖ్యమైన సమావేశానికి రాలేదు? ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇంటికి అందరూ కూడా చేరుకున్నారు. ప్రస్తుతానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అలాగే జయంత్ పాండా ఇద్దరు కూడాను, ఒకరు కేంద్ర మంత్రి, కేంద్ర స్థాయి నేత కూడాను చంద్రబాబు నివాసానికి చేరుకొని సీట్ల సర్దుబాటుపై, అభ్యర్థుల ఎంపికపై వాళ్ళు మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ సమావేశం, ముఖ్యమైన సమావేశంలో దగ్గుబాటి పురంధేశ్వరి దట్టు కేంద్ర స్థాయి నేతలు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆవిడ ఖచ్చితంగా వాళ్ళతో పాటే ఉండాలి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ఈ యొక్క కార్యక్రమం కాబట్టి రాష్ట్రంలో ఉండే ఏవైతే ముందుగా అనుకున్నట్లుగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ 6 లోక్సభ స్థానాలకు కానీ సంబంధించిన అభ్యర్థుల ఎంపిక చేసేటప్పుడు, అట్లాగే ఏ నియోజకవర్గాల్లో ఏ సెగ్మెంట్లో వాళ్ళ అభ్యర్థులకు కోరుకోవాలి అనే విషయం ఎక్కువగా కేంద్ర నాయకత్వం కన్నా రాష్ట్ర నాయకత్వానికి తెలుస్తాయి. ఎవరి బలం ఎంత ఉంది ఏంటి అనేది కూడా తెలిసే ముఖ్యంగా ఆవిడకి తెలిసే అవకాశం ఉంది. కానీ కేంద్ర మంత్రి ఒక పక్క గజేంద్ర సింగ్ షెకావత్ అలాగే జయంత్ పాండా కేంద్ర స్థాయి నేత కూడా, బీజేపీకి సంబంధించిన పెద్దలు కూడా చంద్రబాబు నివాసానికి ఇప్పటికే చేరుకున్న పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. అట్లాగే చంద్రబాబు నాయుడు నివాసానికి పవన్ కళ్యాణ్ కూడా చేరుకోవడం జరిగింది. ఈ ముఖ్యమైన భేటీలో, ఈ ముఖ్యమైన సమావేశంలో దగ్గుబాటి పురంధేశ్వరి రాకపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయా, లేదంటే అసలు ఇప్పటికే ఆవిడ ఎందుకు రాలేదు ఏంటి, ఏదైనా బలమైన కారణం ఉందా ముఖ్యమైన సమావేశానికి హాజరు కాకపోవడానికి? ఏదైనా బలమైన కారణం ఉందా అనేది కూడా అనేక విషయాలు రాజకీయ చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే గతంలో చంద్రబాబు నాయుడికి పురంధేశ్వరికి మధ్య ఉన్న కొంత విభేదాలే కారణం, లేదంటే అది పార్టీకి మైనస్ అవుతుందా అనే అవకాశం కూడా ఉంది కాబట్టి దానికోసమే రాలేదని మరికొంతమంది ఆలోచనలు. అట్లాగే ఈ సమావేశానికి కాకపోయినా మరొక సమావేశానికి పురంధేశ్వరి హాజరయ్యే అవకాశం ఉందని చెప్పేసి మరికొన్ని వార్తల సమాచారం అయితే అందుతుంది. సో ముఖ్యంగా అంటే ఇలాంటి కార్యక్రమానికి, ఇలాంటి సమావేశానికి రాకపోవడం వెనుక ముఖ్యమైన కారణం ఏంటి అంటే మొన్నటి వరకు దగ్గుబాటి వెంకటేశ్వర ఇంతకుముందు అయితే వైసీపీతో కలిసి నడిచిన పరిస్థితి అయితే నెలకొంది. ఆయన దాని తర్వాత జగన్పై కొన్ని విమర్శలు చేయడం, అలాగే వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, ఇలాంటివన్నీ ఇలాంటి కారణాలన్నీ కూడాను రేపొద్దున ఓట్ బ్యాంక్ కానీ, ఓట్ పర్సంటేజ్ కానీ కొంతమేర డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి పురంధేశ్వరి అందుకే రాలేదు. ఇంతకుముందు అంటే చంద్రబాబు నాయుడు కుటుంబానికి, అలాగే దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబానికి కొంతమేర విభేదాల కారణంగానే ఒకవేళ ఇప్పుడు ఆవిడ వస్తే కనుక కొంతమేర ఓట్ పర్సంటేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్లనే ఆవిడ రావట్లేదు. సో ఖచ్చితంగా అంటే దీని యొక్క ముఖ్యమైన కారణం ఏంటనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇంతవరకు కూడాను పార్టీ నేతలు కానీ, పార్టీ కార్యవర్గ సభ్యులు కానీ ఎవరు కూడాను ఎందుకు పురంధేశ్వరి అటెండ్ అవ్వలేదు, ఎందుకు పురంధేశ్వరి యొక్క ముఖ్యమైన సమావేశానికి సీట్ల సర్దుబాటు అలాగే అభ్యర్థుల ఎంపిక ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వానికి తెలిసి ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కడ బలంగా ఉన్నారు, ఎవరు ఎక్కడ బలహీనంగా ఉన్నారు, ఎవరు ఏ ప్లేస్లో స్ట్రాంగ్గా ఉంటారనేది పురంధేశ్వరికి తెలిసి ఉంటుంది. కానీ ఇలాంటి సమావేశానికి హాజరు కాకపోవడం అనేది భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఖచ్చితంగా అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఇంతవరకు పార్టీకి సంబంధించిన కేడర్ కానీ ఎవరు కూడాను దీని గురించి ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేదంటే ఎందుకు రావట్లేదు అనే ఒక సమాచారం పాస్ చేయడం కానీ ఇంతవరకు జరిగిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ఉదయం ఏదైతే నోవాటెల్ హోటల్లో ప్రధానమంత్రి వర్చువల్గా కార్యక్రమాన్ని నిర్వహించారో ఆ కార్యక్రమానికి అటెండ్ అయిన దగ్గుబాటి పురంధేశ్వరి ఆవిడ నివాసానికి చేరుకున్నారే తప్ప చంద్రబాబు నివాసానికి ఎందుకు రాలేదని ఇంతవరకు కారణం లేదు. ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం వచ్చినప్పుడు రాష్ట్ర నాయకత్వం ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళతోనే ఉండాలి. అసలు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ వాట్ అనేది ఇదంతా మానిటరింగ్ చేసుకునే బాధ్యత రాష్ట్ర నాయకత్వానికి ఉంది. అయినా రాష్ట్ర అధ్యక్షులు ప్రధానంగా ఇక్కడ
దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అలా ఉండి కూడా రాకపోవడానికి అనేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే అసలు చంద్రబాబు నాయుడుతో ఉన్న విభేదాలే కారణం అనేది కూడా కొంతమేర తెలియాల్సింది. దీనిపైన పార్టీ ఇంతవరకు పార్టీ క్యాడర్ కూడా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో చూద్దాం మరికొద్ది రోజులు అసలు ఏం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి ఈరోజు సాయంత్రంలోగా ఏమైనా అటెండ్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే వేరొక సమావేశానికి పురంధేశ్వరి అటెండ్ అవుతారనేది కూడా ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి అయితే ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.